హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను ఊబర్ ఆన్ చేసినప్పుడే నార్త్ ఇండియన్ అమ్మాయి ఎయిర్పోర్ట్కు బుక్ చేసింది. ఆమెను చూడంగానే నాకు ఒక కంటెంట్ గుర్తొచ్చింది. వీళ్ళు ఇండియన్స్ ఇండియన్స్కి నార్త్ ఇండియన్స్కి మధ్య తేడా అయింది. వీళ్ళు నార్త్ ఇండియన్ నుంచి ఇండియాకి వచ్చి ఎలా బిహేవ్ చేస్తారు, నార్త్ ఇండియన్ వాళ్ళలో తేడా తేడా వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఉంటారు. అంటే ఇక్కడ రెండు రకాల వాళ్ళు వస్తారు. ఒకరు లేబర్ పని చేసుకునే వాళ్ళు నైతిక కం ये ट्रक का पीछे आप लगा दो, ट्रक का बैक साइड में लगा दो गाड़ी। ఓకే 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 నెక్స్ట్ ఐటీ కంపెనీ ప్రిఫరెన్స్ ప్రకారం వాళ్ళు గిట్ వస్తారు. వీళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. వీళ్ళ గురించి మాట్లాడే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బేసిక్గా ఐటీ ప్రిఫరెన్స్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి క్యాబ్ డ్రైవర్ల పైన కానీ మిగతా వాళ్ళ పైన కానీ పొగరు బాగా చూపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళ సైడ్ ఏం ఉండదు, వాళ్ళ సైడ్ డెవలప్మెంట్ ఉండదు, ఏం ఉండదు. ఇక్కడ వచ్చి మన సైడ్ డెవలప్ ఉన్న వాళ్ళపైన ఇట్లా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు. వాళ్ళ సైడ్ ఎమ్మెల్యేస్కి కరెక్ట్ స్పీచ్ చేయడం గిట్ట రాదు. దేశంలో సౌత్ కంటే నార్త్కే రెవెన్యూ ప్రిఫరెన్స్ ఎక్కిస్తుంది గవర్నమెంట్. వాళ్ళకి యూజ్ చేసుకోవడం తెలుసు, కానీ వాళ్ళ పర్సనల్ పనులకు యూజ్ చేసుకుంటారు. నార్త్ పైన అంత పెట్టుబడి పెట్టరు అక్కడ ఉన్న పొలిటీషియన్స్. నేను అక్కడ వెళ్ళి చూశాను, రోడ్లు కానీ అక్కడ డెవలప్మెంట్స్ ఊర్లు కానీ అలాంటివి ఏమీ డెవలప్ కాలేదు. నేను అక్కడ వెళ్ళి చూశాను రీసెంట్గా కర్ణాటక అటు వెళ్ళి చూశాను. ఓన్లీ క్యాపిటల్ బెంగళూరు ఒక్కటే డెవలప్ చేసుకున్నారు. ఎందుకంటే పొలిటీషియన్స్ ఉండేది మొత్తం అక్కడే కదా, అలా డెవలప్ చేసుకున్నారు. ఇక మిగతా వారి పరిస్థితి ఎలా ఉందంటే యూపీ నుంచి కానీ బీహార్ నుంచి కానీ ఇక్కడ వచ్చి పనిచేస్తూ ఉంటారు కదా తక్కువ జీతానికి. మన వాళ్ళు మామూలుగా అంటుంటారు బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ పని మనకు లేకుండా చేసిండ్రని, కానీ వాళ్ళంత పని మనం చేయలేము. ఇందులో నార్త్ ఇండియన్ వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అందులో ఈ లేబర్స్ అనేది కొంచెం మంచోళ్ళే, కానీ వాళ్ళంత పని మన తెలంగాణలో చేయలేరు. కాబట్టి ఈ కాంట్రాక్టర్స్ కానీ వీళ్ళు మేస్త్రీలు కానీ వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తక్కువ పైసలలో ఎక్కువ పని చేస్తున్నారు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే నార్త్ లేడీస్ విషయానికి వస్తే తెలంగాణలో వచ్చి ఫ్రీడమ్గా బట్టలు వేసుకోవడం కానీ, ఫ్రీడమ్గా రెడీ అవ్వడం కానీ, ఫ్రీడమ్గా ఏమి ఎంజాయ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తుంటారు అనమాట. వీళ్ళని చూసి మన రెండు రాష్ట్రాల వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు కూడా వాళ్ళని చూసి వాళ్ళ స్టైలు నేర్చుకుంటున్నారు. వాళ్ళకు ఇక్కడ వాళ్ళు ఎంతో అందంగా తయారైనంత మాత్రాన వాళ్ళు బాగా బలిసిన వాళ్ళని అనుకుంటాం, కానీ వాళ్ళకి ఏం ఉండదు. పల్లెటూరు వాళ్ళు వచ్చి ఇక్కడ అట్లా తయారయ్యి అట్లా ఎంజాయ్ చేస్తుంటారు. మామూలుగా నేను చూస్తుంటా కదా, అదర్ స్టేట్ వాళ్ళు రోజు వస్తుంటారు. వాళ్ళు వచ్చి హైదరాబాద్ డెవలప్ అయిన ప్లేస్లను చూసి వాళ్ళు మామూలుగా షాక్ గారు. ఇలా తయారైంది, ఇలా ఉంది, అది ఇది అని అట్లా డిస్కషన్ చేసుకుంటారు అనమాట. ఇంకోటి ఇక్కడ హోటల్స్ కానీ, పబ్లు కానీ, రెస్టారెంట్లు కానీ వీళ్ళ గిరాకీ మొత్తం చేసేది మన తెలంగాణ వాళ్ళు కాదు, ఓన్లీ నార్త్ ఇండియన్ వాళ్ళు, అదర్ స్టేట్ వాళ్ళు. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ గచ్చిబౌలి కానీ, నార్సింగ్ కానీ ఇక్కడ విల్లాలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద విల్లాలు కానీ, మహబూబ్ కానీ ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ ప్లేస్లలో మొత్తం నార్త్ ఇండియన్స్ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు వీళ్ళే ఉన్నారు, అదర్ స్టేట్ వాళ్ళే ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు ఈమె ఎక్కువ స్పూన్స్ కావాలంట, అందుకని ఆపమన్నది. మన తెలంగాణ వాళ్ళకు ఈ విల్లాలు కొనలేకనా ఏందో నాకు అర్థం కాదు. మొత్తం మదర్ స్టేట్ వాళ్ళే ఉన్నారు. వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం, కొనుక్కోగాని మన తెలంగాణ వాళ్ళది చాలా తక్కువ శాతం కొనడం, అదర్ స్టేట్ వాళ్ళు ఎక్కువ శాతం డబ్బు ఖర్చు పెట్టడం వల్ల మన తెలంగాణ కంటే నార్త్ ఇండియన్ వాళ్ళే పైసలకు లెక్క చేయకుండా ఖర్చు చేస్తారు. ఏమన్నా అమౌంట్ చెప్తున్నట్టు టక్కుని ఇచ్చేస్తారు. మన తెలంగాణ వాళ్ళు ఇంతనా అంతనా అలాంటివి అడుగుతుంటారు అనమాట. సో మనం టోటల్గా చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ వాళ్ళు మన పనులు మనమే చేసుకునేటట్లు మారాలి.
అదర్ స్టేట్ వాళ్ళకు ఛాయిస్ ఇవ్వకుండా మన పనులు మనమే చేసుకునేటట్లు మారాలి. లేబర్ నుంచి ఐటీ వరకు ప్రతి పని మనమే అవకాశాలు, మన పైసా మనం పోనీయకుండా మనం మారాలని నా రిక్వెస్ట్. 6:55. हुआ 6:55. ये बैग निकाल Okay, okay. సో ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు టైం వచ్చేసి 6 AM ఎయిర్పోర్ట్లో. మళ్ళీ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటానంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి, కింద కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేస్తే దాని ప్రకారం చేస్తాను. ఓకే.